భగవద్గీతలోని అత్యంత రహస్యమైన పవిత్రమైన 9వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయం పేరు పరమగుహ్య జ్ఞానం లేదా రాజవిద్య రాజగుహ్య యోగం. ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి భక్తి యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తున్నాడు. దీన్ని రాజవిద్య అన్నారు. అంటే విద్యలకు రాజు వంటిది, అత్యంత రహస్యమైనది. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి. అంటే శ్రీకృష్ణుడు అడిగింది పెద్ద పెద్ద యజ్ఞాలు కాదు, కేవలం ఒక ఆకు, పువ్వు, పండు లేదా కొంచెం నీరు. ఇందులో ఏ ఒక్కదాన్నైనా నిష్కల్మషమైన భక్తితో సమర్పిస్తే ఆయన తప్పక ప్రసన్నుడవుతాడు. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. అంటే ఎవరైతే నిరంతరం భక్తితో నన్ను ధ్యానిస్తూ ఉంటారో వారి బాధ్యతను నేనే స్వయంగా తీసుకుంటానని శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తున్నాడు. విన్నారు కదా, భగవంతుణ్ణి చేరుకోవడానికి భక్తి ఎంత సులభమైన మార్గము. మీరు చేసే ప్రతి పనిని, ప్రతి ఆలోచనని ఆ భగవంతుడికి అర్పితంగా భావించండి. ఈ అమూల్యమైన జ్ఞానాన్ని మీ బంధుమిత్రులతో పంచుకోండి. జై భగవద్గీత, జై భారత్. సర్వే జన సుఖినో భవంతు.